ఇన్నాళ్ళు మీ దేశాన్ని దోచామన్న కోపంతో ప్రజలు మమ్మల్ని కులాబొడుస్తున్నారు. లేడీస్ అని కూడా చూడకుండా తరిమి తరిమి కోరుతున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. చెట్లు అర్థం కావట్లేదని నేర్పించి మరీ తిడుతున్నారయ్యా. మమ్మల్ని మీరే కాపాడాలి. ఏంటయ్యా ఇది? మనల్ని బానిసలు చేసి ఆడుకునే వాళ్ళు కన్నబెడుతున్నారు. రే, ఆకలి మంచివాళ్ళకి వేస్తుంది, చెడ్డాళ్ళకి వేస్తుంది. వాళ్ళ తుపాకుల్లో గుళ్ళెలా ఉంటాయో వాళ్ళ గుండెల్లో కూడా ఎంత జాలనేది ఉంటే ఎప్పుడో మనుషులయ్యేవాళ్ళు. ఆహా, ఎంత జాలి గుండెయ్యా తమరది. వెన్నలాంటి ఆ గుండెని గుణపాలతో గుచ్చినా ఏం కాకూడదయ్యా. రాయి లాంటి గుండె, రత్నం లాంటి గుండె, జనం కోసమే పుట్టిన జాలి గుండెయ్యా తమరది. గుండె గుండె అని గంట పోయావు, ఇప్పుడు చూడు ఏమైందో. దరిద్రుడా అని. డాక్టర్ గారు నమస్కారం అయ్యా. అరే రాయలు గారే, ఏమైంది? గుండెల నొప్పి, అర్జెంటుగా ఆపరేషన్ చేయండి అయ్యా. అయ్యా బిడ్డ అడ్డం దొరికిందయ్యా, మా భార్యకు ముందు ఆపరేషన్ చేయండి అయ్యా. ఉండండి, ఒక డాక్టర్ని ఇద్దరిని ఒకేసారి చూడాలంటే ఎలా? అయ్య గారు ఊరికే పెద్ద, ముందు ఈ సంగతి చూడండి డాక్టర్ గారు. అయ్యా మీరే మా దేవుడు, మా భార్య పిల్లలపై జాలి చూపించండి అయ్యా. అయ్యా ఇప్పుడు మాత్రం జాలి చూపించకండి అయ్యా. ఇప్పుడు జాలి చూపించారంటే ఆ తర్వాత చూడటానికి ఇంకేం ఉండదు. నా మాట ఏనండి అయ్యా. ఆపండి. నాదొక్క ప్రాణమేరా, అక్కడ 2 ప్రాణాలురా. డాక్టర్ గారు, ముందు ఆ వారికి ఆపరేషన్ చేయండి. ఇదంతా దీవాలేరా అయ్యా? అయ్యా అయ్యా. అలా ఆయన చూపించిన జాలికి దేవుడు కూడా జాలిపడి మళ్ళీ ఈయనకే మనవడిగా ఇదే పోలికలతో పుట్టించాడు. హలో సార్, ఆర్పీ జ్యువెలర్స్ దొంగలు ఎక్కడున్నారో తెలిసింది సార్. సరే వస్తున్నా. చెప్పనా, నేను చెప్పానా, నీకు చెప్పానా సార్ టైమింగ్ చాలా బాగుంటుంది వచ్చేస్తారని. నమస్కారం సార్. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్. నేను అందరికీ వాటాలు వేస్తాను సార్. మీకోసం కొన్ని స్పెషల్ ఆర్నమెంట్స్ తీసి పక్కన పెట్టా. వడ్డానం కూడా ఉంది సార్, ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది. ఉంచండి సార్. చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా? ప్రతి ఓడికి డబ్బాస్ ఉంటది. రేగిరి చూడు. తీసుకో తీసుకో. 4 దొడుక్కోండి. ఎంత చెప్పాను, అంత ఆఫర్ ఇచ్చాను, అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మరి మా పని మేము చేసుకుంటాంగా.
అమ్మా అయ్యో 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 డాక్టర్ గారు అయ్యో పాపం డాక్టర్ గారు ఎక్స్రేస్ స్కానింగ్స్ తీసారా? అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. కృష్ణ నువ్వెందుకు బాధపడుతున్నావు? ఊరికి నా జలుబు చేసి తుమ్ముతున్నాడు. కాదు డాక్టర్, ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా. పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిందండి. హలో పంతులు గారు, చెప్పండి. నలుగురు దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను. వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాళ్ళ పేరున అర్చనలు హోమాలు చేయించండి. అలాగేనైనా. మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు కనిపించాలి. థ్యాంక్ యూ. కృష్ణ మరీ అంత ఫీల్ అయితే ఎందుకు కొట్టడం? కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు, కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు. అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను. ఏదైనా నా మనసు అసలు నాకు వాడు ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు జాలి పోలీస్. ఎవరికన్నా కష్టం వస్తే ఈయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. గ్రేట్ అయ్యా, మళ్ళీ ఎవరి కష్టాలు తెచ్చానుకో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి. అవును సార్. చూడు, మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు. నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. అదే మా అన్ననుకో నిలబెట్టి నరికేసేవాడు. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడు చెప్పు. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్. మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి, లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు. అమ్మ శైలు, మలేషియాలో తమ్ముడు కదా వాడు. పరమ దుర్మార్గుడమ్మా. వాడేదో అడుగుతున్నాడుగా, చెప్పేయొచ్చుగా. ఏం చెప్పాలి బాబాయ్? వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని. ఎక్కడున్నాడో చెప్తే మా నాన్నని చంపేస్తారు. చెప్పకపోతే మా ఫ్యామిలీని బతకనివ్వరు. అమ్మ శైలు, చచ్చిపోవాల్సింది బాబాయ్. మళ్ళీ మొదలు. ఈ విషయాలని మీ బాబు చెప్పొచ్చుగా, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో. వాడే పెద్ద ప్రాబ్లం. వాడికి నేను కావాలి, నా ఏడు పక్కర్లేదు. కాస్త ఓపికగా ఉండమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి బాబాయ్? ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి, ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్? ఇవిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు. రే 1 month లీవ్ పెట్టాలనుకుంటున్నాను రా. 1 month? పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే 1 year పెట్టాలనుందిరా. తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను రా. నీ హృదయం మరీ చితికిపోయింది. పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడా చూడలా. నన్ను చూసావుగా. రే కిషోర్ సార్. రేపటి నుంచి ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్లకు వెళ్తుందో కనుక్కో. నేను ఫాలో అవుతాను. మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రా. కమ్. పదా ఆనందం ఏంటి సార్? మనం పెళ్లి చూపులకు రాలేదు, మిమ్మల్ని చాటగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి. మీరు ఊరుకోండి సార్. సారు మనసులో వీణలు మోగుతున్నాయి. అది వీరలు కాదురా, గుళ్ళు గంటలు. కాదు వీణలేరా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ప్రసాదం తీసుకెళ్ళొద్దని మాటకి ఎక్కడ తిరుగుతావు? ఎన్నిసార్లు? చిన్న పిల్లోడని కూడా చూడకుండా అలా కొడుతున్నారు. ఈడిసిన పిల్లడు ఏంటండి? గుళ్ళో ప్రసాదాలు రోజు ఈయన కోసం తయారు చేస్తాడు, తయారైపోతున్నాడు. ఇప్పుడు 2 సార్లు వచ్చాడు, మళ్ళీ 3వ సారి. అందుకే వాయితేస్తున్నాడు. తప్పు కదమ్మా, ప్రసాదం ఒక్కసారే తినాలి. నా కోసం కాదక్క, మా చెల్లి కోసం. ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా? అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు. బుద్ధుందా నీకు? పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి 10 సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది.
పట్టెడన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి. ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి. ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం. మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి. సార్ సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది. జాలి హృదయం సార్, సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదినా ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయిని. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ దొరక్క పెళ్లికి దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్ ఇంకా లేట్ ఎందుకు సాంగ్ వేసుకోండి సార్. అమ్మాయి వెళ్ళిపోయింది సార్, మీరు డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్. ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ అమ్మాయికి పోలీసులు అంటే అసహ్యం. కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు. నిన్న మీ గురించి కొన్ని విజువల్స్ షూట్ చేశాను సార్, చూడండి. మరి చూపించి త్వరగా. నేను చూడలేదురా. నో నో దిస్ టూ మచ్. ఏమైంది సార్? నా డైరెక్షన్ బాగాలేదా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజీలో కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏంజిల్లా ఊహించుకున్నాను రా. పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్, కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ ఆ లూజ్ నైటీలు వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్. రే ఆపరా, నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని. అలా చూస్తుంటే జాలేస్తుందిరా. ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తానరా. హలో మాస్టారు, ఆ డ్యూటీ వాళ్ళు బాగా చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఓకే సో ఓకే. అయినా నా దేవతను వదలను. ఇంతకీ అతని పేరేంటి? బత్తాయి కాయల బాబ్జీ. ఎక్కడుంటాడు? రేయ్, ఆ దేవత ఎక్కడా, వీడెక్కడా? సారు, ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? మనకి అన్నం పెట్టే బత్తాయే ఇది. దీన్ని కొరకడం, చప్పరించడం అనకూడదు. లోపల తొనలుంటాయి. కలగత్తుకో కలగత్తుకో. చచ్చా, తప్పించేయాలరా. వీటి నుండి తప్పించేయాలి. లోక అర్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్. సరే, మన వాళ్ళు వచ్చారా? అందుకే సార్ రా వెళ్దాం. బాబు, అర డజన్ ఎంత?